హే గాయ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అగైన్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే తమిళ్ చూస్తేనే మీకు అర్థమైపోయింటుంది. ఎస్ వీఆర్ గోయింగ్ టు మంత్రాలయం అన్నమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్ బడ్జెట్లో మంత్రాలయం ఎలా వెళ్ళాలి అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే మేము యాజ్ యూ నో లైక్ కొడిగేహల్లిలో ఉంటాం కాబట్టి కొడిగేహల్లి టు మేము ఎల్హాంక వరకు అయితే మేము ఆటో అయితే బుక్ చేసాము, లైక్ ర్యాపిడోలోనే బుక్ చేసేసాము. సో మాకు ర్యాపిడో వచ్చేసి లైక్ 130 రూపీస్ అయింది. సో ఫ్రమ్ కొడిగేహల్లి టు ఎల్హంక. అండ్ ఎల్హంకలోనే ట్రైన్ స్టాప్ అవుతుంది. సో నాకు తెలిసి ఎల్హంక అండ్ 2-3 స్టాప్స్ ఉన్నాయి లైక్ మెజెస్టిక్ అండ్ సంథింగ్. సో మాకైతే ఎల్హంక దగ్గర కాబట్టి సో అక్కడికైతే బుక్ చేసేసుకున్నాం. మాకైతే లైక్ 130 రూపీస్ అండ్ టైం కూడా లైక్ ఒక 20 మినిట్స్లో లైక్ మేమైతే వెళ్ళిపోయాం అన్నమాట. సో ఫ్రమ్ కొడియాలి టు ఎల్హంక. సో ఎస్ వన్స్ వీ రీచ్డ్ ద స్టేషన్. సో మాకైతే లైక్ 20 మినిట్స్ అయింది. ఒక 8:30 కల్లా స్టార్ట్ అయ్యాం. సో 9కి అంతా మేము స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము అనమాట. అంటే మాకు నైట్ 9:30కి ట్రైన్ ఉంది. సో నైట్ 9:30కి ట్రైన్ ఉంది అండ్ రిజర్వేషన్ కూడా లైక్ ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాం మేము. మీకు కావాలి అని అనుకుంటే లైక్ ఉద్యాన్ ఎక్స్ప్రెస్ వస్తుంది. సో ఉద్యాన్ ఎక్స్ప్రెస్ ముంబై వెళ్ళేదన్నమాట. సో ఉద్యాన్ ఎక్స్ప్రెస్ ముంబైకి వెళ్ళేది. సో ఆన్ ద వేలో మంత్రాలయం వస్తుంది. సో మనం మంత్రాలయంలో దిగిపోవాలి. సో మేమైతే వెయిట్ చేస్తున్నాం లైక్ ట్రైన్స్ యాజ్ యూజువల్ లైక్ డిలేస్ ఉంటాయి కదా. సో మేమైతే యలంకలోని స్టేషన్లోనే వెయిట్ చేస్తున్నాం ఫర్ ద ట్రైన్. అండ్ కొద్దిసేపు అయ్యాక లైక్ ఒక 10-20 మినిట్స్ కూర్చోయిన తర్వాత మాకైతే ట్రైన్ అయితే వచ్చేసింది. సో ఇదే అండి లైక్ మేము బుక్ చేసుకున్న ట్రైన్ అండ్ మాకైతే రిజర్వ్ సీట్స్ ఉన్నాయి. సో యూ క్యాన్ బుక్ ద టికెట్స్ త్రూ యూటీఎస్ ఆర్ సంథింగ్. కావాలనుకుంటే లైక్ నేను యాప్ డీటెయిల్స్ అన్నీ పెడతాను. సో వన్స్ మనం ఎక్కాక లైక్ మన రిజర్వేషన్ సీట్స్ అన్నీ చూసేసుకొని ఆఫ్టర్ దట్ లైక్ వీ హ్యావ్ గాట్ సీట్. అండ్ సో ట్రైన్ అంటే లైక్ మనం నైట్ 9:30 అలా ఎక్కితే 9:45 9:30 అలా ఎక్కితే లైక్ మార్నింగ్ 4 o'clockకి మనం మంత్రాలయంలో దిగుతాం. 4-4:30 అరౌండ్ అలా అయింది మేము దిగేసరికి. సో దెన్ వీ రీచ్డ్ అవర్ మంత్రాలయం. సో అవర్ డెస్టినేషన్ అయితే వచ్చేసిందండి. అండ్ దెన్ అంటే స్టేషన్ నుండి బయటికి ఇలా రాగానే సో ఇలా క్యాబ్స్ అండ్ కార్స్ ఉంటాయి. ఇట్ వాజ్ లైక్ అక్కడే బల్క్గా ఉంటాయి మనకి గుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి. సో మన బడ్జెట్ ప్రకారం మనం తీసుకోవచ్చు. లైక్ మీకు క్యాబ్స్ కావాలంటే క్యాబ్స్ తీసుకోవచ్చు, లేదా హ్యాపీగా షేర్ ఆటోలో కావాలంటే షేర్ ఆటోలో వెళ్ళిపోవచ్చు. సో మాకైతే షేర్ ఆటోలోనే తీసుకున్నాము. పర్ హెడ్ అయితే లైక్ 50 రూపీస్ పడింది అంతే. స్టేషన్ దగ్గర నుండి మనకు టెంపుల్ వరకు లైక్ మనకైతే 50 రూపీస్ పర్ హెడ్ అయితే పడింది. సో మేమైతే లైక్ ఎక్కి ఆటోలోనే ఎక్కేసాం. సో షేర్ ఆటో తీసుకొని అండ్ వీఆర్ గోయింగ్ టు ద టెంపుల్. సో మనకి స్టేషన్ నుండి అయితే ఒక 1/2 అవర్ అవుతుందండి వాళ్ళు మనల్ని టెంపుల్ దగ్గర తీసుకెళ్ళడానికి. సో మంత్రాలయం ప్రాపర్ టెంపుల్ దగ్గరకు మనకి వెళ్ళాలంటే ప్రాపర్గా ఒక 1/2 అవర్ to 45 మినిట్స్ అవుతుంది అంతే. సో నేను ఇది ఫ్రమ్ రైల్వే స్టేషన్ టు చెప్తున్నాను. అండ్ మేమైతే నేను చేతు ఇద్దరమే కాబట్టి సో కపుల్స్ కాబట్టి మేము ఇదైతే ప్రిఫర్ చేసామండి. సో మీ అనుకూలం బట్టి లైక్ నేను చెప్పాను కదా కార్స్ ఉంటాయి, టెంపోస్ ఉంటాయి. సో మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు ఫ్రమ్ రైల్వే స్టేషన్ టు టెంపుల్ దగ్గరికి. సో మేమైతే రీచ్ అయిపోయామండి. సో టెంపుల్ దగ్గరికి అయితే మమ్మల్ని వదిలేశారు. సో అక్కడి మేము సో నడుచుకుని వెళ్తున్నాం అనమాట. లోపల చూద్దాం లైక్ ఏదైనా ఫ్రెష్ అప్ అవ్వడానికి కానీ అట్లా. సో మేమైతే రూమ్ తీసుకున్నామండి, ఒక సింపుల్ రూమ్ జస్ట్ మాకు ఫ్రెష్ అప్ అవ్వడానికి అంతే. సో ఇదే అండి మా రూము. ఇట్స్ జస్ట్ కాస్టెడ్ లైక్ అరౌండ్ 700 రూపీస్ అంతే. అక్కడ లోపల మీకు లోకల్ వాళ్ళు దొరుకుతారు, అక్కడ వాళ్ళతో మాట్లాడుకొని జస్ట్ 700 రూపీస్కి మేమైతే తీసుకున్నాము. సో మేము ఫ్రెష్ అప్ అంతా అయిన తర్వాత అండ్ మా వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత సో వి జస్ట్ కేమ్ టు దర్శనం. అండ్ మాకు దర్శనం లైక్ మార్నింగ్ మేము 7కే వచ్చేసామండి దర్శనంకి. సో మేమైతే సరిగ్గా రెస్ట్ కూడా తీసుకోలేదు. సో మార్నింగ్ 7కి అంతా లైక్ సరేలే దర్శనం చేసేసుకుందాము అని చెప్పి వెళ్ళిపోయాం.
సో యాక్చువల్లీ ఐ మీన్ అదే మంత్రాలయంలో కొద్దిగా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయన్నమాట. సో పంచ మాత్రమే కట్టుకోవాలి, పైన షర్ట్ కూడా ఉండకూడదు. సో అందుకే అండ్ లేడీస్కి కూడా లైక్ వేల్ అయితే మ్యాండేటరీ అని చెప్పారు. సో అందుకే లైక్ మా అవుట్ఫిట్స్ అయితే అలా ఉన్నాయి. సో చేతి పంచ కట్టుకున్నాడు అండ్ నేను నార్మల్ డ్రెస్ విత్ వేల్. సో మేమైతే మార్నింగే దర్శనానికి వెళ్ళిపోతున్నాము కాబట్టి. అండ్ రష్ కూడా ఆ రోజు పెద్ద ఎక్కువ ఏం లేరండి. నాకు తెలిసి ఏకాదశి రోజు పోయినాము, మాకైతే ప్రసాదం దొరకలేదు, ఏం దొరకలేదు. సో ప్లీజ్ మీరు అకార్డింగ్ టు ప్లాన్ చేసుకోండి. ఏకాదశి రోజు పోతే లైక్ మనకు ప్రసాదాలు ఉండవు అండ్ ఏమీ ఉండవు, రష్ కూడా లైక్ తక్కువ ఉంటుంది. బట్ అదే ఏకాదశి రోజు పోతే ప్రసాదం ఉండదు అండ్ అలంకరణ కూడా ఉండదు. జస్ట్ ఊరికే వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు, రష్ తక్కువ ఉంటారు. సో నార్మల్ డేస్లో పోతే నార్మల్ అలంకారాలు దర్శనాలు అన్నీ ఉంటాయి. సో అదొక్కటి చూసుకోండి. ప్రియర్ ఇన్ఫర్మేషన్స్ లైక్ ఏకాదశి రోజు అలా వెళ్ళడం వెళ్ళకపోవడమే మంచిది. సో అండ్ వన్ మోర్ థింగ్, లోపల స్వామి దగ్గర కూడా లైక్ మనకు ఫోన్ అలో లేదు. సో లోపల వరకు అలో ఉంది, లోపల మనం గుడి ప్రాంగణంలో కూడా మనము ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. బట్ లోపల స్వామివారి దగ్గర కూడా లైక్ మనకి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే అలో లేదు. ఇదైతే బయట అమ్మవారు ఉన్నారు మంత్రాలయంలో. సో బయట ఫస్ట్ అమ్మవారిని దర్శించుకొని వెళ్ళాలి కదా, సో అలా అమ్మవారు ఉన్నారు. సో ఇక్కడ దర్శనం అయిపోయాక మేమైతే లోపలికి వెళ్ళిపోయాం. యాజ్ ఐ సెడ్ లైక్ రష్ అయితే ఎక్కువ ఏం లేరు. సో మనం దర్శనం హ్యాపీగా అయితే చేసుకొని రావచ్చు. సో ఇదంతా బయట గుడి ప్రాంగణం అన్నమాట. ఇదంతా లోపల మనకి వెళ్తే తెలుస్తుంది. సో ఇదంతా గుడి అన్నమాట. సో అదే మేమైతే లైక్ దర్శనం అయితే అయిపోయింది మాదైతే. If you guys like the video, please like, share and subscribe to my YouTube channel. అండ్ గుడి బయట కొంచెంసేపు కూర్చోవచ్చు, లైక్ గర్భగుడి బయట లైక్ కొంచెంసేపు ఇట్లా కూర్చొని లైక్ మనకు కావాలనుకుంటే ప్రదక్షిణాలు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లైక్ ఇలా కూర్చోవచ్చు హ్యాపీగా. సో ఇదైతే లైక్ దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేమైతే జస్ట్ కూర్చొని అక్కడ పైన చిన్న మినీ థియేటర్లో వేస్తూ అంటారు లోపల. అంటే స్వామివారికి అభిషేకం కానీ లైక్ ఏదైనా అర్చన కానీ లోపల ఏమైనా జరుగుతుంటే స్వామివారికి అక్కడ మనకు చిన్న మినీ థియేటర్ లాగా ఉంది కదా, సో అక్కడైతే డిస్ప్లే అవుతూ ఉంటుంది లోపల స్వామివారికి ఏ సేవ జరుగుతుంది ఏంటి అని చెప్పి. సో ఇదంతా లైక్ అదే గుడి చుట్టూ అన్నమాట. మనం ఇలా లైక్ ప్రదక్షిణాలు కానీ ఏమైనా మొక్కుబడులు కానీ అట్లా తులాభారాలు కానీ ఏమైనా అన్నదానాలు కానీ అట్లా అన్నీ ఉంటాయి కదా, సేవలు అర్చన సేవలు అట్లా అక్కడ కూర్చొని అక్కడ అది చూడండి అట్లా మొక్కుబడులు అట్లా చేసుకోవచ్చు అన్నమాట. సో అదే నేను చెప్పాను కదా లైక్ లోపల స్వామివారికి ఏం జరుగుతుందో అక్కడ అంతా తెలుస్తోంది. అండ్ సో ఇదంతా లైక్ ఓవరాల్ టెంపుల్, ఇదంతా లైక్ గుడి చుట్టూ ఇదంతా లైక్ ఒకటి మంత్రాలయంలో ఉంటుంది. సో ఇదైతే గుడి లోపలే ఒక షాప్ ఉంటుందండి. సో అక్కడ మనకు కావాలనుకుంటే షాపింగ్ చేయొచ్చు. సో యాత్రకి వెళ్ళి పాత్ర కొనాలి కాబట్టి సో మేమైతే చేతి అయితే ఇవి తీసుకున్నాను, ముద్రలు అంటే లైక్ బ్రాహ్మణ్స్లో ఉండే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. సో వీటిని అయితే లైక్ ముద్రలు అంటారు. సో మేమైతే ఇది తీసుకున్నాం అన్నమాట. సో అంతా అయిపోయాక లైక్ జస్ట్ ఇలా కూర్చొని లైక్ చూస్తున్నాం, లైక్ కొద్దిగా ప్రశాంతంగా అన్ని వర్క్స్ అన్నీ అయిపోయాక అన్నీ ఇలా కూర్చొని ఇలా చూస్తున్నాం అనమాట. సో దర్శనం అంతా అయిన తర్వాత సో ఇలా బయటకు వస్తే ఇలా వాళ్ళు వేదాలు చదువుతున్నారు. సో చాలా ప్రశాంతంగా ఉండింది. సో ఇదంతా టెంపుల్ అన్నమాట. సో టెంపుల్ బయట అంతా లైక్ ఇలా అనిపిస్తుంది మనకి. దెన్ నెక్స్ట్ సో ఇదంతా అయిపోయి దర్శనం అంతా అయిపోయాక తొందరగానే అయిపోయింది దర్శనం, లైక్ వితిన్ లైక్ 15 to 20 minutes మీకు దర్శనం అయిపోతుంది. సో అంతా అయిపోయాక వి వెంట్ టు బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ లైక్ పెద్ద ఖర్చు కూడా అవ్వలేదండి, లైక్ 100 రూపీస్లో అయిపోయింది. పొంగల్ అండ్ దోశ తీసుకున్నాం నేను చైతు. సో దర్శనం అంతా అయిపోయిన తర్వాత సో మళ్ళీ మేమైతే బస్ స్టాండ్కి వచ్చేసామండి. మేము యాక్చువల్లీ ఆ రోజు ఏం జరిగిందంటే మళ్ళీ రిటర్న్ ట్రైన్
ట్రైన్స్ లేవన్నమాట ఫ్రమ్ మంత్రాలయం టు డైరెక్ట్ బెంగళూరు. సో మేము ఏం చేసామంటే బస్ స్టాండ్కి వచ్చి అక్కడ నుండి ఫస్ట్ మంత్రాలయం టు ఫస్ట్ అనంతపూర్ వెళ్ళాం. అనంతపూర్ బస్ వచ్చింటే ఫ్రమ్ అనంతపూర్ టు లైక్ మేమైతే బెంగళూరు వచ్చేసాం.